Praise the Lord. Welcome back to my channel Christiness. జూలై లాస్ట్ సండే మేము విజయవాడ గుణదల చర్చ్కి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు ఖమ్మం నుంచి విజయవాడ ట్రైన్ ఎక్కాము. ఇది కృష్ణా ట్రైన్. మేము ఒక మొక్కు పెట్టుకున్నాము, అది తీరింది. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి చర్చ్కి వెళ్ళి అక్కడ జుట్టు కత్తిరించుకుందామని డిసైడ్ అయ్యాము. సో మా మమ్మీ మొక్కిందనమాట వాళ్ళ తమ్ముడి గురించి. సో తోడుగా నన్ను కూడా రమ్మంటే నేను తనతో వెళ్ళాను. నేను, మా అన్నయ్య పిల్లలు ఇంకా మమ్మీ వెళ్ళాము. సో చర్చ్కి ఎంటర్ అవ్వగానే మా మమ్మీ మొక్కేసుకుంది. వెళ్ళగానే కొంచెం దూరంలో పైన జుట్టు కట్ అయితే చేసుకున్నాము. ఇక్కడ టోకెన్ వచ్చేసి 100 రూపీస్, 50 రూపీస్. 50 రూపీస్కి ఈచ్ వన్, అది గుండైనా సరే 3 కత్తర్లు అయినా సరే ప్రతి ఒక్కరికి 50 రూపీస్ అన్నమాట. ఈ స్పాట్ అనేది మనం లెఫ్ట్ సైడ్ నుంచి కొండ ఎక్కేటప్పుడు రైట్ సైడ్ అక్కడ జుట్టు కత్తెర్లు ఇంకా స్నానాలని జరుగుతాయి. బ్లూ షర్ట్ వేసి ఉంటుంది. సో మీరు వెళ్ళినట్లయితే అక్కడ గమనించగలరు. ఈ జూలై నెలలో వర్షంలో వెళ్ళాము. వర్షం అయితే బాగా కురుస్తుంది. సో అక్కడ నుంచి వ్యూ అన్నమాట. ఇక్కడ చూపించాను కదా, ఇది మధ్యలో పాయింట్. ఇక్కడికి గనక ఎక్కితే పైనుంచి కింద నుంచి సగానికి వచ్చినట్లు. చిన్నగా మేమైతే స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఐస్ క్రీమ్స్ తింటూ సమోసాస్ తింటూ, ఎక్కువ ఐస్ క్రీమ్స్ సమోసాసే ఉంటాయి, ఇంకా అంతకు మించి ఏమీ ఉండవు అన్నమాట. యేసు పస్కపర రహస్యమైన దివ్య సత్వ సాధనమును స్థాపించుట. ఇది పైకి ఎక్కి వచ్చాక కింద చర్చ్లో కూర్చున్నాము, ప్రేయర్ చేయించుకుందామని పాస్టర్తోని. సో ఇక్కడ ఫ్రంట్ కూర్చున్నాము, ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తాము. ఎలాగో మన చర్చ్లో లాస్టే కూర్చుంటాము, ఇప్పుడు కూడా లాస్ట్ ఎందుకని అందరం ముందుకెళ్ళి కూర్చున్నాము. అయ్యగారు అందరినీ సైలెంట్గా ఉండండి, లేదంటే బయటికి వెళ్ళిపోయి ఉండండి వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని కాదు, ఉన్న జనాలని. సో బాగా వర్షం పడుతుంది బయట. తడుచుకుంటూ ఎక్కి తడుచుకుంటూ దిగాము. బయట వర్షం వస్తుందని బయట ఉన్న వాళ్ళంతా ఈ చర్చ్ లోపలికి వచ్చేసారు. అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు. ఇక్కడ బయట ఫస్ట్ స్టార్టింగ్, చర్చ్కి ఎంటర్ అయ్యే స్టార్టింగ్ ఇక్కడ ఇసుకుంటుంది. అందులో అందరూ మనం కోరుకున్న కోరికలు నెరవేరాలి అనేసి ఈ ఇసుకలో మోకాలితోటి నడుస్తారన్నమాట. సో ఈ విధంగా మీకు ఏమన్నా మొక్కులు ఉంటే ఈ విధంగా తీర్చుకోవచ్చు. ఇక్కడ ఎంతోమంది ఎక్కడి నుంచో ఈ మరియమ్మ చర్చ్కి, గుణదల మాత చర్చ్కి వస్తారు. మీరు కూడా ఈ మొక్కుబడిని చెల్లించుకోవచ్చు. చర్చ్ నుండి కింద భాగం నుంచి పై భాగం వరకు చూడండి రూట్ ఎలా ఉందో. మేరీమాత విగ్రహం పైన కొండలో దారి క్లియర్గా కనిపిస్తుంది. ఈ చర్చ్ ముందు ఎన్నో పావురాలు, ఇంకా జ్యువెలరీ, క్యాండిల్స్, ఇంకా మనమే దాన్ని ప్రసాదంగా చేసుకొని కొన్ని కొనుక్కోవచ్చు. లాకెట్స్, టెడ్డీ బేర్స్ చాలా ఉంటాయి. సో మీరు కూడా వచ్చేసి విజిట్ చేయండి. నేను ఇంకా మా అన్నయ్య పిల్లలు, మా మమ్మీ చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఇదే విధంగా ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ మోస్ట్లీ ద క్రిస్టియన్స్కి వామ్ వెల్కమ్. నాకు ఇది చాలా ఇష్టమైన ప్లేస్, ఎందుకంటే నేచురల్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఈ ప్లేస్కి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు, ఇంకా పచ్చని గాలి, ఎన్విరాన్మెంట్, ఆ అట్మాస్ఫియరే వేరు. సో మంచి గాలి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇక్కడికి కంపల్సరీగా మీరు విజిట్ చేయండి. హిందూస్ అయినా సరే, మేము క్రిస్టియన్స్ అయినా కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఆహ్వానిస్తాము. అండ్ మాకు ఎటువంటి భేదాలు కూడా లేవు. హిందూస్ కూడా ట్రై చేయండి, హిందూస్ ఆర్ ముస్లిమ్స్, ఎనీ రిలీజియన్. బాయ్ బాయ్. సో ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాము లాస్ట్గా ఇక్కడికి వచ్చేసి.
కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే బయటికి వెళ్ళి ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. సో రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్నాము. సో ఇది మా విజయవాడ గుణదల జర్నీ. విజిట్ చేయండి మీరు కూడా ఒకవేళ చూడాలి అనుకుంటే. బాయ్ బాయ్. ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ డోర్ నుంచి బయట నుంచి తీసిన ఇది సీనారియో. రెయిన్ పడుతుంది.